సచివాలయం నుంచి హైడ్రా అధికారి దానికిషోర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. For children and places of recreation for the public lodge, wrote renowned engineer Mokshagundu Visvesvaraya in a 1930 report about the ongoing City Improvement Board project. ఇప్పుడు గురించి రాస్తూ Musi Riverfront Development Plan rolled out by the Congress government promises just that, though with a modern twist, developing people's plazas, cycle tracks, green spaces, hawker zones, bridges, recreational tourist areas, sports facilities, parking areas and కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చెప్పుకొస్తూ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వారి యొక్క ఉద్దేశం ఏంటి, దాని గురించి కూడా రాస్తుంటారు. ఇట్ రిక్వైర్స్ ఎ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ కరేజ్ టు క్యారీ అవుట్ సచ్ లార్జ్ స్కేల్ చేంజెస్ అని చెప్పుకొస్తూ మెనీ హ్యావ్ బ్యాక్డ్ అవే ఫ్రమ్ డూయింగ్ ఇట్, ప్రజెంట్ గవర్నమెంట్ డూయింగ్ ఇట్ అంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ సచ్ అ కైండ్ ఆఫ్ కంపారిజన్, ఇటువంటి కంపారిజన్ తీసుకురావడము. తర్వాత అన్ని న్యూస్ పేపర్లు, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడాను ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తూ చేస్తున్నాము. మూసీ ప్రాజెక్ట్ తీసుకురావడంలో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాటి గురించి చెప్తాను నేను. 1980 జరిగిన దాంతో ఎంత నష్టం జరిగిందో అటువంటి నష్టం ఎప్పుడు జరిగేదానికి కూడా అవకాశం ఉంది, ఎనీ టైం. మనం చూశారు 20 నిమిషాల్లో ఖైరతాబాద్లో 9.1 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది. ఆ రోజు నేను 9 గంటల వరకు ఇక్కడ ఉన్నాము, ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 5 గంటల వరకు ఉన్నారు ఆ రోజు అనుకుంటాను. మేము చీఫ్ సెక్రటరీ గారు అందరూ కారులో వేసుకుని బయటకు పోయే లోపల సెక్రటేరియట్ ముందు, నేను రంగారెడ్డి కలెక్టర్కి పనిచేశాను ఒక 15 సంవత్సరాల క్రితం, ఎప్పుడు అంత నీళ్లు చూడలేదు నేను సెక్రటేరియట్ ముందు. ఇక్కడి నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు నిండిపోయింది లేక్ లాగా. మరి ఎన్ని బ్రిడ్జ్లు కట్టినా కూడాను, ఎంత చేసినా కూడాను మనం అది చేయలేకున్నాము. మనం ఆల్మోస్ట్ నాకు 45 మినిట్స్ పట్టింది ఆ రోజు ఇంటి నుంచి ఇక్కడికి కుందరబాగ్కి వెళ్ళేదానికి. సిమిలర్ టైం చాలామందికి పట్టింది. సో ఇటువంటి వర్షాలు ఆ రోజు మనకు ఒక 2-3 జోన్లలో పడ్డది. సిటీ మొత్తం కానీ ఆ రోజు కానీ 9.1 సెంటీమీటర్స్ 15-20 నిమిషాలు పడుంటే మాత్రం మేము ఏం చేయలేము బేసికల్గా. ఆ వాటర్ అంతా మళ్ళీ మూసిలోకి వెళ్తాయి. ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నటువంటి పర్యవసనాలు. గత 5-6 సంవత్సరాలుగా చూస్తే ఉదాహరణకి మనకు ఐ థింక్ ఒక 4 సంవత్సరాల క్రితం విపరీతమైన రెయిన్ఫాల్ వచ్చింది మనకి సిటీలో. సిటీ ఆల్మోస్ట్ మునిగిపోయింది, అంతా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము, అంతా చేసాము. కానీ ఇంత 9.1 సెంటీమీటర్స్ రావడం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది. తెలంగాణలో మనకు పెద్ద వర్షాలు పడేటివి కాదు. గత 5-6 సంవత్సరాలకు చూస్తే మీరు విపరీతమైన వర్షాలు ఫ్రీక్వెన్సీ పడుతూ ఉంది. సో దీంతో మనం ఏం చేయాలి, ఈ మూసీ నదిని మనం పెంచుకొని, దాని కెపాసిటీస్ పెంచుకొని దాన్ని బాగు చేసుకోకపోతే ఇటువంటి పరిస్థితులు రావచ్చు. సో మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఫస్ట్. మూసీ ఈజ్ అ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్. ఒకప్పుడు నేను వరల్డ్ బ్యాంక్లో వచ్చినప్పుడు ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఈ నగరం గురించి టావర్నియర్ అనేటువంటి ఒక ఫ్రెంచ్ ట్రావెలర్ 1650లో రాస్తాడు. మచిలీపట్నం అనే పోర్టు దగ్గర నుంచి ఈ రివర్ మొదలవుతుంది. ఈ రివర్ వెంబడి ఒక ట్రేడ్ రూట్ ఉంది, దాన్ని చార్మినార్ దగ్గర నుంచి వెళ్తుంది. దీంట్లో వెళ్ళినప్పుడు డైమండ్స్ కల్చరల్గా ఉండేటువంటిది ఈ నగరాన్ని, ప్యారిస్ నగరంలో ఉన్నటువంటి ఆ పురాణా పూల్ని పాంట్ నూఫ్ అనేటువంటి ప్యారిస్లోని బ్రిడ్జ్తో పోలిస్తాడు. ఈ రోజు కూడా పాంట్ నూఫ్కి మీరు వెళ్ళారంటే, రీటైమ్లో వెళ్ళొచ్చాను నేను. సో బ్యూటిఫుల్, అక్కడికి వెళ్ళిన వారు ఆ పాంట్ నూఫ్ బ్రిడ్జ్ని చూసి వస్తారనమాట. హోప్ డైమండ్ ఇక్కడ దొరికింది, చాలా ప్రసిద్ధి కలిగినటువంటి రాజధాని. ఆర్లియాన్స్ అనేటువంటి నగరంతో పోలిస్తూ తీసుకొచ్చారు. మేము అవంతా చూపెడుతున్నాం బేసికల్గా. సో అటువంటి గ్లోరీ ఇప్పుడు ఎక్కడుంది మనకు? ఒక అవుట్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అది ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్ తయారయ్యి హైదరాబాద్కి అది ఒక ప్రశస్తమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చింది. నైట్ అండ్ ఫ్రాంక్ అనేటువంటి ఇండియా ఫారిన్ ఫార్మ్ అది ఇండియాలో ఉంది. వాళ్ళు ఏమంటారంటే, యాజ్ ఆన్ టుడే హైదరాబాద్ ఈజ్ $80 బిలియన్ ఎకానమీ. ఇట్ కంట్రిబ్యూట్స్ నియర్లీ 65%, 0.58% అటువంటి జాగ్రఫికల్ ఏరియా, ఆల్మోస్ట్ 60% జిఎస్డిపి స్టేట్ గ్రోత్కి ఉపయోగపడతా ఉంది. మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా తీసుకుంటే, హెచ్ఎండీ తీసుకుంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఎకానమీ, ఒక 1% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా మనం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. అదంతా కూడా అవుట్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ రావడం వల్ల, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోర్ట్ రావడం వల్ల కొంత జరిగినటువంటి అభివృద్ధి. ఇది దాదాపు 1 కోటి జనాభా ఉంది నగరం లోపల ఇప్పుడు. మరి వీళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు తీసుకురావాలి, నగరం లోపల అభివృద్ధి జరగాలి. ఓల్డ్ సిటీలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అది మురుకు రూపంగా మారిపోయింది మొత్తం మూసి అంతా కూడా. దాన్ని బాగు చేయాలి. దాన్ని బాగు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు, అక్కడ ఉన్నటువంటి
ఇంతకుముందు మనకు మీరు చూస్తే మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు, ప్రతి ఒక్క దానికి మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే ప్రతి రాయికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏమైనా మార్కెట్ ఉంది. ప్రపంచంలో దొరికే బర్డ్స్కి సంబంధించి ఒక మార్కెట్ ఉండేది మన నగరంలో. కబూతర్ ఖానాలు, రకరకాల మార్కెట్లు ఉన్నాయి మనకు బేసికల్గా. అవంతా కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ డిక్లైన్ అయిపోయినాయి. సిటీ వెస్టర్న్ సైడ్ వెళ్ళిపోతూ ఉంది. మరి ఎక్కడుండే లైవ్లీహుడ్స్ ఏం కావాలి? ఈరోజు మూసీలో నివసిస్తున్న ప్రజలు చూస్తే, నేను 7 సంవత్సరాలు వాటర్ బోర్డులో పనిచేశాను, 1 సంవత్సరం జీసీఎంసీ కమిషన్ పనిచేశాను, 3 సంవత్సరాలు రంగారెడ్డిలో పనిచేశాను. నేను ఎప్పుడు మూసీలో వరదలు వచ్చినా కానీ ఫస్ట్ మనం తీసేది పోలీసు వాళ్ళతో మాట్లాడుకుంటాం, 3 కమిషన్తో మాట్లాడుకుంటాం, వాళ్ళందరినీ బయటకు తరలిస్తాం. అదొక డ్రిల్లు. కనీసం 12 గంటల ముందు వాళ్ళు మూవ్ చేసిన తర్వాత నీళ్ళు వదులుతున్నాం. మీరు ఎప్పుడున్నా కానీ, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది. గత 5 సంవత్సరాల్లో ప్రాక్టికల్గా ప్రతి ఇయర్ మూసిన రకరకాల 4-5 సార్లు నీళ్ళు వదులుతున్నాం. మనుగోడు నీళ్ళు వదిలాం. ఆ నీళ్ళు వచ్చినప్పుడు అంతా బాధపడేది 20 బెడ్లో ఉండే ప్రజలు. యాక్చువల్గా వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు మూసి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు. ఒకప్పుడు పాయింట్ న్యూఫ్ అనేటువంటి బ్యూటిఫుల్ బ్రిడ్జ్, మీరు కావాలంటే ప్యారిస్కి వెళ్ళి పాయింట్ న్యూఫ్ మీరు గూగుల్లో చూస్తే బ్యూటిఫుల్ బ్రిడ్జ్, అటువంటి బ్రిడ్జ్ని పోల్చినటువంటి బ్రిడ్జ్ ఈరోజు పురాణాపూల్ బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 17-18 బ్రిడ్జ్లు వాటి మీద కట్టి ప్రజలకి, అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వంకు ఉంది. ఇవన్నీ పెట్టుకుంటూ ఒక రివర్ని బ్యాక్ తీసుకురావడం, ఏ రివర్ అయినా కానీ. ఇటీవలే ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన థేమ్స్ నదికి పోయాం. 50 కిలోమీటర్ల స్ట్రెచ్ అన్నమాట. లండన్ నగరం కూడాను రీడెవలప్మెంట్ కావడానికి ఉపయోగపడింది థేమ్స్ రివర్. అట్లాగే చియాంగ్ చాంగ్ అనేసి ఒక రివర్కి వెళ్ళాం మొన్న సోల్లో. ముఖ్యమంత్రి గారు మేము కలిసి నడిచాం. ఒక రివరు, ఐ థింక్ అది 8.7 కిలోమీటర్స్ రివర్. ఒక మేయర్ గారు దాని దృఢ సంకల్పంతో 4 సంవత్సరాలు పట్టుకొచ్చి దాన్ని డెవలప్ చేసిన తర్వాత 3.5 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ తగ్గింది నగరంలో. వాల్యూస్ పెరిగిపోయాయి. అది ఫైనాన్షియల్ డౌన్ టౌన్ డిస్ట్రిక్ట్. అది అక్కడ దాదాపు 2 లక్షల కుటుంబాలని ఒక ఏరియాకి తరలించి 60,000 దుకాణాల సముదాయాన్ని ఒకే దగ్గర పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. చేసి చూపించారు. అప్పుడు నైట్లో నడవగలుగుతాం. బర్డ్స్ వచ్చి నిలుస్తున్నాయి, చేపలు చేరాయి ఆ నీళ్ళల్లో. బట్ నీటి యొక్క లోతు ఆల్మోస్ట్ ఒక నీ లోతులే, మోకాల లోతులే ఉంటాయి నీళ్లు. కానీ చాలా మంచిగా తీసుకొచ్చారు ప్రాజెక్ట్. అట్లాగే హాన్ రివర్ అనే ప్రాజెక్ట్ చూసాం అక్కడే, అదే సియోల్లోని. ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి మన దగ్గర చేయాలని ఒక సంకల్పంతో ప్రపంచంలో పలుమూల చుట్టి, ఇప్పుడు ఇంకొకటి చెప్పారు మాకు, తప్పనిసరిగా మీరు నగరంలో మూసివేయబడినటువంటి ఎమ్మెల్యేలని, మేయర్ని, మీ ఇన్ఛార్జ్ మినిస్టర్లను తీసుకువెళ్ళి ఒక ఆ ప్రాజెక్ట్ చూపించండి సియోలు అని చెప్పేసి అనేసి అక్టోబర్లో వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే ఆ నగరం యొక్క అభివృద్ధే కాదు, నగరంలో జరుగుతున్నటువంటి పరివాహక ప్రాంతాల నదుల అభివృద్ధే కాదు, అసలు రీసెటిల్మెంట్ ఎలా చేశారో కూడా ఒకసారి చూసిరండి మీరు అనేసి. సో అది అక్టోబర్లో వెళ్ళబోతున్నాము. దాన్ని కూడా ఫైనల్ చెప్పింది డేట్ వెళ్తున్నాం. ఇవన్నీ కూడాను ఈ నగరానికి ఉన్నటువంటి ప్రశస్తి ఇంకా పెంపొందించాలి. $80 బిలియన్ నగరాన్ని నైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు 2035కి $250 బిలియన్ ఎకానమీ అవుతుంది అనేది ఒక రిపోర్ట్. ఇట్స్ హ్యాపెనింగ్. హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మరి ఈ సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీంట్లో చారిత్రక కట్టడాలను తీసుకురావడం, ఉదాహరణకి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని షిఫ్ట్